సంకల్ప సిద్ధి. సంకల్పాన్ని సిద్ధించుకున్న మహనీయులందరికీ అభినందనలు. ఎందుకంటే ఫ్రెండ్స్, సృష్టి మనకు ఒక జీవితం ఇచ్చేదే సంకల్పం మీద, ఆ జీవితాన్ని నడిపేదే ఆ సంకల్ప సిద్ధి మీద, ఆ జీవితాన్ని అంతం చేసేదే సంకల్ప శుద్ధి మీద. కనుక సంకల్పం అంటే ఏంటి, సంకల్పంలో ఏమేమి ఉంటాయి, అసలు ఏనికి సంకల్పం పెట్టాలి, దేనికి పెట్టకూడదు, ఇవి మనం తెలుసుకుందాం ఈరోజు. సమ్యక్ ప్లస్ కల్పన ఈజ్ఈక్వల్ సంకల్పం. సమ్యక్ ప్లస్ కల్పన ఈజ్ఈక్వల్ సంకల్పం. అంటే సంకల్పంలో కల్పన ఉంటుంది ప్లస్ సమ్యక్ ఉంటుంది. ఆలోచనలు వేరే, సంకల్పాలు వేరే. చాలామంది ఆలోచనలు సంకల్పాలు ఒకటి అనుకుంటారు. కాదు, ఆలోచనలు వేరే, సంకల్పాలు వేరే. ఆలోచన ఒక భావన, ముందుగా ఒక భావన అంటే ఒక దృశ్యం చూసినప్పుడు మనం ఒకటి భావిస్తాం. అది ఇంతకుముందు అవ్వచ్చు, ఇంతకుముందు జన్మ అవ్వచ్చు, ఏదైనా కానీ ఒక భావన ఆలోచనగా మారుతుంది. ఆలోచన అన్నది స్పందన వల్ల అది ఒక మనోప్రతిస్పందన అవుతుంది, అంటే తీవ్రం అవుతుంది అన్నమాట. ఆలోచన యొక్క ప్రవాహం పెరిగి 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 అది సంకల్పం అవుతుంది. అంటే ఆలోచన దృఢమైనప్పుడు సంకల్పం అవుతుంది. ఆ సంకల్పం అన్నది కార్యాచరణలోకి రావడానికి మనము ఆ సంకల్పానికి శక్తి పెడతాం, ద పవర్ ఆఫ్ ఇంటెంట్. ఆ శక్తి పెట్టినప్పుడు అది కార్యానికి కారణభూతం అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే, మీరు ఒకటి చూశారు, మీకు ఇష్టమైంది ఏదో మీ మనసుకు హత్తుకుంది, దాన్ని ఆలోచిస్తూ ఉంటారు, ఇది నాకు వస్తే బాగుండు, అంత బాగుందని దాని మీద ఆలోచన పెడుతుంటారు. ఈ ఆలోచన క్రమక్రమంగా గట్టిపడుతుంది. గట్టిపడిన తర్వాత మీరు ఆలోచించినంత మాత్రం రాదు. అది ఆలోచన తీవ్రమైనప్పుడు, అది ప్రవహించినప్పుడు, మీ లోపల ఉత్తేజితమైనప్పుడు ఆలోచన స్పందన అవుతుంది. అంటే ఇంక మీరు దాని మీద యాక్టివిటీస్లో ఉంటారు, దాని గురించే చూస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకళ్ళు ఇంటికి వెళ్ళారు, వీళ్ళు ఇల్లు డూప్లెక్స్ ఇల్లు ఎంత బాగుంది, ఇలాంటి ఇల్లు కట్టుకోవాలని మీకు ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చిన తర్వాత ఇక మీ స్పందన దాని మీద ఉంటుంటుంది. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఇల్లు ఎంత బాగుందో, కట్టుకుంటే అలా కట్టుకోవాలి అని మీరు స్పందిస్తూ ఉంటారు. ఆ స్పందన మీ యొక్క ప్రవాహంగా మారి మీ యొక్క మనసు, అది మనసు యొక్క నైజం అనమాట, మళ్ళీ అది సృష్టించబడుతుంది. అంటే మేము అలా చూసిగానే ఇలా ఎట్ట వస్తుందండి అంటే రాదు ఫ్రెండ్స్. అది చూడడం అనేది ఆలోచన అయితే దాన్ని ప్రవహింపజేసుకొని నాకు అది ఎలాగైనా నేను అలాంటి తయారు చేసుకోవాలి, నేను కూడా దాన్ని పొందాలి అని ఎప్పుడైతే తీవ్రమైన పవర్ను పెడతారో, అంటే ఆలోచనకి తీవ్రమైన పవర్ను పెడతామో అది సాకారం అవుతుంది. అదే సంకల్పం. ఈలోపు మీరు దానికి వికల్పాలు పెట్టకుండా ఉంటే, అంటే హైడ్రోజన్ బెలూన్ ఊదేది మీరే, ఎగరేసేది మీరే, మధ్యలో పిన్నుతో పొడిచేది మీరే. కడతామంటావా, మన బతుకు కాడని ఉంటాయిలే అని మనం రిలీజ్ చేసేస్తాం. కట్టాలి అన్న ఆలోచన, దాన్ని పొందాలన్న సంకల్పం తయారైపోయింది. వెంటనే దానిని మనమే ఒక పిన్నుతో బెలూన్ పొడిస్తే డామ్ అన్నట్టుగా అవుతుందంటావా, అంతిల్లు మనం ఎడ కడతాంలే అని మనం ఒక వికల్పాన్ని సృష్టిస్తాం. దాంతో మొత్తం సాఫా అవుతుంది. అందుకని సంకల్ప సిద్ధి పొందాలి అంటే మనం ఏం చేయాలంటే మళ్ళా దృఢంగా నిలబడాలి. అంటే మీ యొక్క సంకల్పం మీద మీరు దృఢంగా నిలబడాలి. అప్పుడే అది కార్యం సాధించబడుతుంది. దానికి వెళ్ళలేవు. మనమే అడ్లు ఉన్నాయి. అడ్లు ఎవరో కాడు, మనమే పెడతాం. సో ఫ్రెండ్స్, ఏ కార్యం జరిగినా భూమి మీద ఆఖరికి మనం జన్మ తీసుకున్న దానికి కారణం సంకల్పమే. ఆత్మ చైతన్యంలో ఉండి సంకల్పం పెడతాం కాబట్టి అక్కడ వికల్పాలు ఉండవు, కాబట్టి అది సుసాధ్యం అవుతుంది. అది కూడా చాలా చాలా మధ్యలో అడ్లు వస్తుంటాయి. అందుకని మీరు వికల్పాలు పెట్టకండి. మీరు ఏదైతే సంకల్పించుకున్నారో దానికి వికల్పాలు పెట్టకండి. అది ఎప్పుడైనా రాని, ఇప్పుడు రాని, ఎప్పుడో రాని, ఎప్పుడన్నా రాని. ఒకటి పడేయండి. ఒక గింజ పెట్టిన తర్వాత మట్టి కప్పేసాము, నీరు పోసాము, వచ్చేస్తాం. ఇంక దాని గురించి ఆలోచించాం మనం. అది ఎప్పుడు రాలో అప్పుడు వస్తుంది. అది వారానికి రావచ్చు, 10 రోజులు రావచ్చు, 20 రోజులు రావచ్చు, అసలు రాకపోవచ్చు, మనకు సంబంధం లేదు. గింజ నాటడం వరకే మనకు సంబంధం ఉంటుంది, నీరు పోయడం వరకే మనకు సంబంధం ఉంటుంది. గింజ నాటడం అన్నది సంకల్పం అయితే, నీరు పోయడం అన్నది సంకల్ప శక్తి లేదా సంకల్ప శుద్ధి. ఈలోపు గడ్డి మొక్కలు వస్తాయి దాని చుట్టూతా, అవి ముందు వచ్చేస్తాయి. ఆ గడ్డిలన్నింటినీ పీకేయడము సంకల్ప శుద్ధి. అందుకని మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో ఫస్ట్ దాన్ని సంకల్పించుకోండి. సంకల్పించుకున్న తర్వాత పదే దాని మీదే మనసా వాచా కర్మణ ఉండండి. ఉన్న తర్వాత వికల్పాలు వస్తుంటే నా వికల్పాలు అవతల పారేస్తున్నాను అనుకోండి. ఆ తర్వాత అది సంకల్పం సిద్ధిస్తుంది. అది ఆరోగ్యం అవ్వచ్చు, పిల్లల పెళ్ళిళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఆస్తులు అవ్వచ్చు, ఇంకేదన్నా అవనియండి.
కనుక వికల్పాలు లేకుండా సంకల్పం చివరి వరకు కొనసాగితే సంకల్ప సిద్ధి కలుగుతుంది. ఇది ఒక్క పాయింట్లో చెప్పాలంటే సంకల్పం చివరి దాకా వెళ్ళాలి. మీరు హైడ్రోజన్ బెలూన్ ఊదారు కష్టపడి, లేకపోతే బెలూన్ ఊదారు కష్టపడి, దాన్ని ఎగరేశారు, అది పైకి వెళ్ళాలి, సీలింగ్కి వెళ్ళాలి. మీరు ఇలా వదిలేరు, అది అక్కడికి వెళ్ళాలి, అది కార్యాచరణ. అలా వెళ్ళేలోపు మీరు ఎన్ని చేస్తారు, దాన్ని ఎలా పట్టుకుంటారు, అలా లాగుతారు, పేలుస్తాం. సో ఫ్రెండ్స్, అందుకని సంకల్ప శుద్ధి, సంకల్ప సిద్ధి. సంకల్పం సిద్ధించాలంటే శుద్ధి చేయాలి. ఆ చుట్టూతో వికల్పాలు మనమే పెడుతుంటాం. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవడో పెట్టాడు కాదు, ప్రతి ఇంటి ముందు గుమ్మడికాయలు వేలాడుతుంటాయి, ప్రతి ఆటోలకి కార్లకి వెనక రాసి ఉంటాయి దిష్టి నామాలన్నీ. అవి ఎవడు పెట్టడో మనం యాక్సెప్ట్ చేస్తుంటాం అనమాట. కనుక సంకల్పం అంటే ఒక ఆలోచన నుంచి క్రియేట్ అయిన ఒకనొక అద్భుతమైన ప్రణాళిక. అది ఏదన్నా ఉన్నాయండి, నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. కొంతమందికి యాదవ జీవితం చచ్చిపోతే బాగుండు అంటుంటాడు. ఓకే, ఏదో గొడవ పడుతుంటుంది, చస్తే బాగుండు నాకు యాదవ జీవితం అంటుంటుంది. ఆ ఆలోచన ఏమవుతుంది, క్రమక్రమ బలంగా మారిపోతుంది. ఎందుకంటే మనం ఇలాంటి వాటికి బలం పెడతాం, అప్పుడు అది సంకల్పంగా మారిపోతుంది. జీవితం బాగాలేదు, చి థూ అని ఊసేసుకుంటుంటాం. అంతే, సడన్గా ఒక రోజు యాక్సిడెంట్ అవుతుంది, లేకపోతే ఇంకోటి జబ్బు వస్తుంది. ఈ బాగా ఫాస్ట్గా వస్తాయి, ఎందుకంటే మనం వాటికి ఎనర్జీ ఎక్కువ పెడతాం. మీకు మంచి జరుగుతుందంటే ఎవడో ఎక్కువ ఆలోచించడు, చెడు జరుగుతుందంటేనే తొందరగా కనెక్ట్ అవుతాం. అంటే దాని అర్థం ఏంటంటే మనం దానికి శక్తి ఎక్కువ పెడతాం. అందుకని ఎప్పుడూ కూడా మీరు మీ యొక్క ఆలోచనలని సరిచేసుకుంటూ ఉండాలి, దివ్యమైన ఆలోచన చేస్తూ ఉండాలి. దివ్యమైన ఆలోచన చేస్తూ ఉండాలంటే దివ్యత్వం ఉన్న వ్యక్తులతో ఉండాలి, దివ్యత్వం మాట్లాడాలి, దివ్యత్వం చేష్టల్లో ఉండాలి. అప్పుడే మీ సంకల్పాలు అద్భుతాలు అవుతాయి. కనుక ఫ్రెండ్స్, చాలా ఈజీ మనం సిద్ధించుకోవడం దేన్నైనా సరే. ఫస్ట్ సంకల్పం పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక చోట నెల్లూరు జిల్లాలో, నెల్లూరు దగ్గర ఒక చిన్న గ్రామంలో, ఒక విలేజ్ నది ఒడ్డున ఒక తపోవనం నిర్మించాలని నా సంకల్పం ఎప్పటి నుంచో. ఇంకో విషయం ఏంటంటే, యూనివర్సిటీకి సంబంధించిన సంకల్పాలు తొందరగా నెరవేరుతాయి. ఎంత విచిత్రం అంటే, దానికి ఒక మేడం వచ్చింది, ఒక పెద్ద ఆమె వచ్చింది, సుమలతమ్మ గారు అని. ఆమె వచ్చి అయ్యా నేను క్లాస్ చెప్తున్నా అంటే, నేను పెన్నా నది ఒడ్డున ఎప్పుడు నెల్లూరు వెళ్ళినా నాకు చాలా ఇష్టం. పెన్నా నది అక్కడ చాలా బాగుంటుంది అనమాట ఆ ప్లేస్. అందులో స్నానం చేసి ఇక్కడ ఒక అద్భుతమైన ఆశ్రమం కట్టాలరా, ఒక ధ్యాన క్షేత్రం కట్టుకోవాలి, ఎప్పుడు వచ్చినా మనం ఇక్కడ ఉండొచ్చు, అందరూ ఇక్కడ ఉండొచ్చు అని నేను అది అనుకుంటాను. అది ఆలోచన కాస్త ఏమైంది, ఆ క్రమంగా ఆల్రెడీ అది విశ్వానికి సంబంధించింది. నాకేదో కావాలని కాదు, అందరూ ఉండాలని కోరుకున్నాను కూడా, అది విశ్వానికి సంబంధించింది. అప్పుడు అది క్రియేట్ అయిపోయింది. ఎంత విచిత్రం చూడండి. నేను ధ్యానం క్లాస్ చెప్తున్నాను, బాబా గురించి చెప్తున్నా. ఒక ఆమె వచ్చారు, కోటా సుమలతమ్మ గారని. వారు వచ్చి, అయ్యా వంశీ గారు, నేను బాబాకి ఇవ్వాలని నా ఉద్యోగం చేస్తున్నప్పటి నుంచి దాచుకున్నాను కొంత డబ్బు, ఇదిగో అని చెప్పేసి వారు చెప్పారు. చెప్పగానే, అలాగేనమ్మా, ఇది నా ఆలోచన, సాయి తపోవనం కడదాము, నువ్వు దానికి సహకరించు, నాకు ఆ డబ్బు అవసరంలా, ల్యాండ్ తీసి అన్నాను. కరెక్ట్గా ఆమె అలాగే తీసి ఇచ్చింది. అయితే ఈ రెండింటి మధ్య ఒకటి జరిగింది. అంతా రెడీ అయింది, కార్యాచరణలోకి వచ్చేదానికి మధ్యలో కొన్ని అడ్లు వచ్చినాయి. ఎవడో ఉంటాడు కదా అడ్లు పెట్టేవాడు, వాడిని మనమే ఆకర్షిస్తాం. ఏదేదో అడ్లు వచ్చినాయి. అది అడ్లు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, వాడి పలానా వాడు అడ్డు పెట్టాడు, వాడి వల్ల పాడైపోయింది, వీడి వల్ల పాడైపోయింది అనుకుంటా. కాదు, నన్ను నేను పరిశీలించుకున్నా, ఎక్కడ అడ్డు వచ్చింది చెక్ చేసుకుంటే, మన ఆలోచనలో అవును ఎవరో ఒకళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తారు, అవును అంత లోపలికి ఎక్కడో పెడుతున్నావు, ఎవడొస్తాడు అక్కడికి, అయినా దానివల్ల ఉపయోగం ఏంటి, ఇలాగ ఎవడో ఒకడు వస్తాడు. వికల్పాలు రాగానే మనం ఎక్కించుకొని అవును కదా అంటాం. అనగానే మన సంకల్పం బలహీనం అయిపోతుంది. నాకు అవేర్నెస్ వచ్చింది, ఇది కార్యాచరణలో రావడానికి నేనే కారణం అని ధ్యానంలో కూర్చొని, మాస్టర్స్ ఇది విశ్వానికి సంబంధించింది, దీనికి నేనేమన్నా వికల్పాలు పెట్టుంటే అవి పని చేయకూడదని నేనే శాసనం చేశాను. కరెక్ట్గా వారం రోజులు ఫైనల్ అయిపోయింది, అద్భుతంగా జరిగింది. ఈరోజు ఒక అద్భుత క్షేత్రం అక్కడ ఉంది. చూసారు ఫ్రెండ్స్. కనుక ఒక సంకల్పము కార్యాచరణలోకి రావడానికి, ఒక ఆలోచన కార్యాచరణగా అంటే ఒక వాస్తవంలోకి రావడానికి, ఒక క్రియేట్ అవ్వడానికి మధ్యలో ఇన్ని ఉంటాయి. అందుకని ఒక ఆలోచన సరి అయిందే పెట్టుకోండి ఎప్పుడు కూడా. అందుకే ఇంకొక విషయం, ఆలోచించకుండా సంకల్పాలు పెట్టుకోకూడదు. ఆలోచనలన్నీ సక్సెస్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి. అట్లయితే రోజుకు 100 ఆలోచిస్తుంటాం, ఏవి సక్సెస్ అవ్వవు. ఆలోచనలో సక్సెస్ అయ్యే లెక్కైతే భూమి మీద ఎవడో ఉండడు, ప్రతి ఒడు అడ్డమైన ఆలోచనలు చేస్తుంటాం. ఆలోచనలు సంకల్పాలుగా
ఆలోచనల యొక్క ప్రవాహం తీవ్రమైనప్పుడు పదే 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 ఉన్నప్పుడు అది సంకల్పంగా మారుతుంది. ఆ సంకల్పానికి కూడా మళ్ళీ శక్తి ఇచ్చినప్పుడు అది సాకారం అవుతుంది. అందుకని ఆలోచించకుండా సంకల్పాలు పెట్టుకోకండి, ఏది పడితే అది. చాలామంది ఆలోచించకుండా ఏది పడితే అది పెట్టేస్తుంటారు. అది లైఫ్లోకి వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకనే ఆలోచించకుండా సంకల్పాలు పెట్టుకోకూడదు. తర్కించి, యోచన చేసి, విచారించి, సర్వులకి యోగ్యమైనది దాన్నే సంకల్పంగా పెట్టుకోవాలి. తర్కించకుండా, యోచన చేయకుండా, నిశ్చితంగా విచారించకుండా యోగ్యం కాని సంకల్పాలు సర్వవేళల అనర్థాయాలు. అది మీకు మళ్ళీ శాపం అవుతుంది ఫ్రెండ్. దాన్ని వదిలించుకోలేక చావాలి, కాలికి పట్టిన బంకలాగా. అందుకని ఎట్టబడితే అటు పెట్టకండి. సంకల్ప శక్తి ఉంది కదా అని పద్దాకా పెట్టుకోవద్దు, ప్రతిదానికి వాడకూడదు. అది ఎమర్జెన్సీ పీరియడ్, హై లెవెల్ ఫోర్సులకే, హై లెవెల్ రిక్వైర్మెంట్స్కే వాడాలి. మళ్ళా సంకల్పం సిద్ధించేటప్పుడు మనమే వికల్పాలు పెట్టేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయికి వాళ్ళ అమ్మాయికి పెళ్లి కాలేదు, నా కూతురు పెళ్లి కావాలి, మంచి సంబంధం రావాలి అని సంకల్పం పెట్టుకుంది, ఆలోచన పెట్టుకుంది. అది ఆలోచన సంకల్పమైంది, సంకల్పం సిద్ధిస్తుంది. ఒక మ్యాచ్ వచ్చింది, ఆ అబ్బాయికి ఇంకోటి ఏదో దోషం ఉంది అని ఆపేసింది. చూసారా, వికల్పం పెట్టింది, అది బ్లాస్ట్ పోయింది. అది ఇలాగ 4-5 పోయింది. నా దగ్గరకు వచ్చింది, ఏం సార్ సంకల్పం పని చేయట్లేదు అంది. సంకల్పం పనిచేసింది. మేము ఇంటర్వ్యూ చేస్తే తెలిసిపోద్ది మాకు. ఆమెను అడిగాను ఏమేమి వచ్చినాయి కథ ఏంటని అడిగితే, ఇదిగో వాడికి ముక్కు సరిగలేదు, వీడికేమో జాతకం సరిగలేదు, వాడికేమో జీతం సరిగలేదు, ఇన్ని చెప్పింది. ఇంకేంటి వికల్పంలో ఇక్కడ ఇంకెక్కడ ఉన్నాయి? ఏది సిద్ధిస్తుంది మీకు ఈ లెక్కన? స్వర్గం మొత్తం రాసిచ్చినా అందులో వెతుకుతాం మనం. అదేవిధంగా ఒకళ్ళు చాలా దారుణమైన స్థితిలో ఉన్నారు, ఆర్థికంగా అప్పుల పాలైపోయి ఉన్నారు, పిల్లల్ని చదివించుకోలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళకి ఆస్తి ఉంది, అది అమ్మటానికి అవ్వట్లేదు, ఏదో కడ్లు వస్తున్నాయి. సంకల్పం పెట్టుకున్నాను, సంకల్పం పెట్టుకొని ఈ సంకల్పంలో నేను దీన్ని చక్కగా నా పరిస్థితికి ఇది ఉపయోగించుకుంటాను యూనివర్స్ అని సంకల్పం పెట్టుకొని రోజు ధ్యానంలో కూర్చొని దాన్ని అది అమ్మేసినట్టు, చక్కగా అందరు బాకీలు తీర్చినట్టు, అందరు అన్ని సమస్యల నుంచి బయటకు వచ్చినట్టుగా ఫీల్ అవ్వమన్నా. అలాగే చేసింది. కరెక్ట్గా 15 రోజులకి ఒక వ్యక్తి వచ్చాడు వాళ్ళకి. ఇది 80 లక్షలు ఎంతో ల్యాండ్ కాస్ట్ ఉంది, ఈ 90 లక్షలు చెప్పింది. మళ్ళా కనపడలేదాడు. ఆచిపోతు మానవులం. భగవంతుడు స్వయంగా దిగొచ్చినా మన బుద్ధి మారదు. సిద్ధించింది ఆమెకి, కష్టపడి ధ్యానం చేసి ఎంతెంత పెడితే ఒకడు వచ్చాడు, డబ్బుని పట్టుకొని వచ్చాడు. నేను చెప్పాను వాడికి పువ్వుల్లో పెట్టి ఒక స్వీట్ ప్యాకెట్ కొని దండేసి అంటే, లేదు సార్ ఆ లైన్లో 90 లక్షలు మొన్న ఒకడు అమ్మాడు సార్ అంతే. చూసారా, వాడు మళ్ళీ నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. ఇంక వాడు కనపడలా. తర్వాత అలాగా ఏదో గొడవలు అయినాయి, మొత్తం మీద పంచాయతీలు అయినాయి. ఇప్పటికి అది 60 లక్షలకు వచ్చింది. ఇప్పటికీ ఆ దరిద్రంలోనే ఉంది. ఇలాంటి ఎన్ని కేసులు ఉన్నాయి నా దగ్గర. కనుక ఫ్రెండ్స్, సృష్టించినప్పుడు మోకాలు అడ్డం పెట్టకండి. అద్భుతమైన అవకాశం ఇచ్చిందన్న విషయం ఎరుకు తెచ్చుకోండి, ఆశకు పోకండి. సో అదేవిధంగా ఆరోగ్యం, నాకు ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యం సంకల్పం పెడతాం. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏం ఆరోగ్యం లేబ్బా సస్తనం ఏదో రోగాలతో అంటాం, వికల్పాలు పెట్టేస్తాం. అందుకని సంకల్పం సిద్ధించుకోవడం చాలా సులువు, వికల్పాలు పెట్టకుండా ఉండడమే అసలైన కథ ఉంది. అందుకని వికల్పాలు పెట్టకుండా ఉండాలంటే మీరు ఒక పని చేయాలి. ఏదైతే మీరు సిద్ధించుకోవాలనుకుంటున్నారో మనస, వాచ, కర్మణ మూడిటి మీద స్ట్రాంగ్ ఉండాలి. ధ్యానంలో కూర్చొని దీనికి నేను ఏమన్నా వికల్పాలు పెట్టుంటే అవి పని చేయకుండా ఉండుగా, కానీ మీరే దాన్ని డిజాల్వ్ చేసేయండి. ఎందుకంటే ఖచ్చితంగా పెడతారు. ఇక్కడేమో ఆరోగ్యం కావాలంటారు, ఇక్కడికేమొచ్చి ఏం ఆరోగ్యంలే నా బొంద ఆరోగ్యం అంటారు. ఇక్కడేమొచ్చి నేను 100 ఏళ్ళు జీవిస్తానంటారు, ఇక్కడేమొచ్చి ఏముందలేబ్బా తోలు తిత్తిది తుస్సు మనట ఖాయం అని డైలాగ్ చెప్తుంటారు. ఇక్కడేమో సంపదలు కావాలి అని సంకల్పం పెడతారు, ఇక్కడికి వచ్చేమో డబ్బులేముందబ్బా, డబ్బులే ఏముంది చెప్పు అని ఏదో బిల్డప్లు ఇస్తుంటారు. ఏముంటుంది మీరే చెప్పండి. మనస, వాచ, కర్మణ ఏదైతే పెట్టారో దాని మీద నిలబడాలి. నువ్వు సంకల్పం పెట్టిన దాన్నే నువ్వు యాక్సెప్ట్ చేయలేనప్పుడు, ప్రేమించలేనప్పుడు, గట్టిగా నిలబడినప్పుడు ఏ విధంగా సిద్ధిస్తుంది ఫ్రెండ్స్? కృతజ్ఞత లేనప్పుడు ఏ విధంగా సిద్ధిస్తుంది నీకు? ఉట్టికే ఎక్కలేనిది స్వర్గంకి ఏం ఎక్కుతుంది? కనుక ఇక్కడ ఏదన్నా సిద్ధించలేదు అంటే దానికి మనమే బాధ్యులం. ఏ దేవుడు కాదు, ఏ దిష్టికాయలో కాదు, ఏది పక్కింటోడి దృష్టి కాదు, నరదృష్టి అంట. ఏం దృష్టి? ఆడి మొహం దృష్టి. వాడేం చేస్తాడు? నిన్నెందుకు చూస్తాడు? ఇప్పుడు ఎవడు ఫోన్లో ఆడు చూసుకోవడానికి టైం లేదు, నిన్నెవడు చూస్తాడు? వాడి దృష్టి వల్ల అయిపోయానంట, వాడు అడుగు పెట్టడం వల్ల ఇలా అయిందంట.
ఆ పిల్లి ఎదురు రావడం వల్ల ఇలా అయిపోయిందంట. పిల్లి ఎదురు వస్తే మంచిది కాదంట. నిజమే, కరెక్ట్గా చెప్పారు. పిల్లి ఎదురు వస్తే మంచిది కాదు, ఎందుకంటే దానికి ఈరోజు ఫుడ్ దొరకదు మనం ఎదురు వస్తే. దానికి మంచిది కాదు. కనుక ఫ్రెండ్స్, ఈ చెత్త అంత అవతల పారేయండి. 3 ఉన్నాయి ఇక్కడ: సృష్టి, స్థితి, లయ. ఒక సంకల్పించుకోండి, సరి అయినది, ధర్మబద్ధమైనది, యోచించింది, యోగ్యమైనది, నిశ్చితంగా విచారించినది. ఎస్, ఇది కావాలి. 100 సార్లు రాసుకోండి. ఏం కావాలి రాసుకోండి. ఏం కావాలి 100 రాస్తారు మీరు. ఏం కావాలనగానే నేను అడుగుతాను, ఏం కావాలనగానే 100. పిల్లలు బాగా చదవాలి, అల్లరి చేయకూడదు, మా ఆయన బాగా చూసుకోవాలి. ఇవన్నీ జరుగుతున్నాయి. మీ ఆయన చూసుకోకపోతే ఇంట్లో ఉంటావా? పిల్లలు బాగా చదవకపోతే మార్కులు వస్తున్నాయా, పాస్ అవుతున్నారా? చెప్పండి. అన్నీ ఉన్నాయే. ఎవరికి ఏం కావాలో అసలు క్లారిటీ లేదు. అందుకని ఒక పెన్ను పేపర్ తీసుకొని ఫస్ట్ ఏం కావాలి అని హెడ్డింగ్ పెట్టండి, రాయండి. మీకు ఏం కావాలో 100 వస్తాయి. ఎక్కడికి వెళ్తారు, పెద్ద బిల్డింగ్ చూస్తారు, అబ్బా ఏం కట్టారు, కడితే ఇలాంటి ఇల్లు కట్టాలరా అంటారు. అది కూడా ఉంది కదా, అది కూడా రాయండి. పెద్ద ఇల్లు కట్టాలి, లేకపోతే 100 ఎకరాలు కావాలి. ఏ పెద్ద రవిశంకర్ ఆశ్రమం లాంటి దానికి వెళ్ళారు, లేదా పెద్ద క్షేత్రంకి వెళ్ళారు, పిరమిడ్ క్షేత్రం, అది చూసి అబ్బా ఇలాంటిది కట్టేసుకోవాలి అనుకుంటారు. రాయండి, అన్నీ రాయండి. తాజ్మహల్ దగ్గరికి వెళ్ళారు, అబ్బా ఇలాంటిది నేను కట్టాలి అన్నీ రాసేయండి, మొత్తం రాసేయండి. రాసిన తర్వాత రెండో క్వశ్చన్, ఎందుకు కావాలి అని అడగండి మిమ్మల్ని మీరే. అప్పుడు ఏడుంటుంది, ఇది ఒక పెద్ద రిసార్టు. ఏదన్నా రిసార్ట్కి వెళ్ళినప్పుడు ఎవడో ప్రతి ఒడికి ఇదే ఆలోచన, అబ్బా ఇలాంటిది కట్టుకొని రిటైర్డ్ అయిపోయాలరా, సుఖంగా ఉండాలరా అనుకుంటారు. అవకాశం ఉంటుంది కానీ వెళ్ళలేరు. ఎవడుంటాడు అక్కడ? రిసార్ట్లు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇవన్నీ కట్టేసి అక్కడ ఉన్న పని వాళ్ళకి ఇచ్చి వాళ్ళు వీళ్ళు ఎక్కడో ఉంటుంటారు. ఏమి ఆ సాకారం ఎందుకు అవ్వండి, మీకు దాని మీద లేదు. అందుకని ఎందుకు కావాలి అని 2 క్వశ్చన్ వేసుకోండి. ఏం కావాలి అనగానే 100 వస్తాయి. ఎందుకు కావాలి అనగానే, ఎందుకు కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ రిసార్ట్కి వెళ్ళారు, ఆ రిసార్ట్ చూశారు, నది ఒడ్డున లేకపోతే ప్రకృతి ఒడిలో అద్భుతంగా ఉంది, చిన్న కుటీరాలు సూపర్గా ఉంది, అబ్బా ఇలాంటిది కట్టుకోవాలనుకున్నారు కదా, ఎందుకు కట్టుకోవాలని ప్రశ్న వేసుకోండి. ఎందుకు కట్టుకోవాలంటే ఉండడానికి. ఇప్పుడు ఉన్నారు కదా, 10,000 పడితే హాయిగా వాడు ఇచ్చాడు, హ్యాపీగా ఎంజాయ్ చేశారు, వచ్చారు కదా, క్లియర్. అంతటి దానికి మళ్ళీ 10 ఎకరాలు మీరు ల్యాండ్ కొని దానిలో రిసార్ట్ వేసి 2 పాకలు కట్టి రోజు దాన్ని తుడుచుకుంటా కూర్చుంటారా? ఆ కట్టినోడికి ఎన్ని పాటలు ఉంటాయో మీకు తెలుసా? అందుకని ఎందుకు కావాలి రెండో క్వశ్చన్. అప్పుడు ఈ 100ని కొట్టుకుంటే వెళ్ళిపోతారు మీరు. ఎంత బాగుందో నా ఇల్లు, హాయిగా ఉన్నాను కదా, ఎందుకు మనకు డూప్లిక్స్ హౌస్, చాలు ఇది టిక్ టిక్ అన్నీ ఎగిరిపోతాయి. ఏం కావాలి అన్నప్పుడు 100 వస్తాయి ఆలోచనలు. ఎందుకు కావాలి అన్నప్పుడు అందులో 5 మిగులుతాయి లేదా 3 మిగులుతాయి. ఆ 3టిని మీరు సంకల్పాలుగా మార్చండి. ఎలా పొందాలి? మూడోది, సంకల్పాన్ని సిద్ధించుకోండి. మనస వాచ కర్మణ దాని మీదే ఉండండి. నేను ఒక తపోవనం కట్టాలి సంకల్పం పెట్టుకున్నాను. ఎందుకు కట్టాలి క్వశ్చన్ వచ్చింది నాకు. ఎందుకంటే నేను ఆనందించడానికి. అట్లయితే అన్ని ఎక్కడికన్నా వెళ్ళచ్చు, ఏ ఆశ్రమం కన్నా వెళ్ళొచ్చి ఉండొచ్చు, 1 రోజులు ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, ఎవడు కాదండు. 2, అందరూ దానిలో ధ్యానం చేయాలి. అక్కడ శక్తిని ప్రతిష్ఠించాలి. నేను ప్రతిష్ఠించాను ఫ్రెండ్స్. నెల్లూరు తపోవనం వచ్చి చూడండి, మీకు తెలుస్తుంది. అక్కడ నాగశక్తి ఉంది. అక్కడ ఎవరైనా సరే తమ నాగ సర్పదోషాలు ఉన్నవాళ్ళు అక్కడికి వచ్చి ధ్యానం చేయండి, అది మీకు రిలీజ్ అయిపోద్ది ఆ కర్మ. అక్కడ సాయి ధ్యాన మందిరం ఉంది, శక్తిపాతం ఉంది, అక్కడికి వెళ్ళి ధ్యానం చేయండి, శక్తి ప్రవహిస్తుంది. 7 ఋషుల ధ్యాన మందిరాలు ఉన్నాయి అక్కడ, 7 పిరమిడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క పిరమిడ్లో ఒక్కొక్క ఎనర్జీ ఫిల్ అయి ఉంది. అవన్నీ నేను ప్రతిష్ఠించాను. చక్కగా అద్భుతంగా ఉంది, చూసారా? ఇది వేరే ఆశ్రమంలో నేను చేయలేను కదా, వేరే ప్లేస్లో నేను చేయలేను కదా, వాళ్ళు పోయి అంటారు. అందుకని నేను ఒక ప్లేస్ చేసుకొని ఎస్టాబ్లిష్ చేశాను. ధుని పిరమిడ్ ఉంది, అగ్నిని పిరమిడ్ యొక్క శక్తిని కలిపాను. దట్ ఈస్ మై సిగ్నేచర్. ఇలాంటివి నేను ఎన్నో సృష్టిస్తాను ఫ్యూచర్లో. అంటే ఇక్కడ నేను ఎందుకు కావాలి అనగానే 100 వచ్చినాయి, 100లో ఇది మిగిలింది. నాకు ఉంటాయి 100 అని కొట్టిపారేశాను, ఇది మిగిలింది. ఎలా సాధించాలి? మూడోది చూడండి. 100 సాధించడం కష్టము, 1, 2, 3 మిగిలినవి సాధించడం ఈజీ. అదే సంకల్ప సిద్ధి. ఏం కావాలన్నదే ఆలోచనలు, ఎందుకు కావాలన్నదే సంకల్ప శుద్ధి, క్లీనింగ్. మొత్తం పోయి 2, 3 ఉంటాయి, పోనీ 1 ఉంటుంది. ఎలా పొందాలి? సంకల్ప సిద్ధి. దట్స్ ఆల్. 3 ప్రశ్నలు. ఏం కావాలి, ఎందుకు కావాలి, ఎలా పొందాలి. ఎలా పొందాలి దగ్గర అసలైంది ఉంది. ఎలా పొందాలన్నప్పుడు ఇక మనస వాచ కర్మణ
దాని మీదే నిలబడాలి, ప్రపంచం తల్లకిందులైనా సరే. ఎందుకంటే మనం యోచన చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నేను యోచన చేశా, తర్కించుకున్నాను, సర్వులకి ఆమోదంగా ఆలోచించాను, ధర్మబద్ధమైనది చేశాను, నిశితంగా విచారించాను, ఎటువంటి అనర్థాలు లేకుండా విశ్వానికి ఉపయోగపడేదాన్ని అన్నీ అయిపోయిన తర్వాత దాన్ని సిద్ధిగా మార్చుకున్నాను. వికల్పాలు పెట్టకుండా ఉన్నాను. ఫస్ట్ సంకల్పం విచారం చేసి, ఆలోచన విచారించి స్ట్రాంగ్ చేసుకోవాలి. తర్వాత వికల్పాలన్నీ నేను చెక్ చేసుకున్నాను. దానికి నేనే అడ్లు పెడుతున్నాను, అది పని చేయకూడదు అని పెట్టుకున్నాను. నాకు నేనే శాపం పెట్టుకున్నా, పని చేయకూడదని. కనుక ఫ్రెండ్స్, సమ్మక్ అంటే పరిశుద్ధి, కల్పన అంటే ఆలోచనల సమూహం, ఆలోచనలన్నీ సమూహం ఇదంతా. సో ఈరోజు మీకు టెక్నిక్, ఏం కావాలి, ఎందుకు కావాలి, ఎలా పొందాలి. ఏం కావాలన్నది ఆలోచనల సమూహం, ఎందుకు కావాలన్నది సంకల్పం, ఎలా పొందాలన్నది సంకల్ప సిద్ధి. దాట్స్ ఆల్. ఏదైనా వచ్చేస్తుంది. దీనికి ఇంకా ధ్యానంలో కూర్చొని దైవశక్తి సహాయం తీసుకోండి, మాస్టర్ సహాయం, గురువుల సహాయం తీసుకోండి, ఇంకా ఎనర్జెటికల్గా ఉంటుంది. సృష్టి స్థితి లయ, మనసా వాచ కర్మణ, దాని మీదే ఉండాలి. ఎవరితో మాట్లాడారు మనసులో తయారైపోయినట్టుగా భావించండి. వాచ మాట్లాడేటప్పుడు ఇలా తయారు చేస్తున్నాము చెప్పండి. మళ్ళీ సంకల్పాలు సిద్ధి జరిగేటప్పుడు, అంటే సంకల్పం సృష్టి జరిగేటప్పుడు ఊరికే వాక్కుండా కూడా ఉండాలి. అది కూడా ఉంది. ప్రతి వాడికి నీకు తెలుసా నేను అది కట్టేస్తున్నాను, నీకు తెలుసా నేను ఇది చేసేస్తున్నాను, నీకు తెలుసా నేను ఇది పొడి చేస్తున్నాను చెప్పినప్పుడు వాడు ఏం చేస్తాడు, వాడి సంకల్పం నీ మీద పెడతాడు. వీడు అది కట్టేస్తాడా అని వాడు నెగిటివ్ పెట్టేస్తాడు. అందుకని నోరు మూసుకొని ఊరుకోవాలి పూర్తయిన దాకా. యోగ్యులకు మాత్రమే షేర్ చేయాలి దాన్ని, అయోగ్యులతో షేర్ చేయకూడదు, మూడులకు షేర్ చేయకూడదు. వాడు దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు, వాడి ఆలోచనలతో కానీ, లేకపోతే వాడి భావంతో కానీ, వాడి చేష్టలతో కానీ, ఎక్కడైనా కానీ. ఎందుకు చెప్పాలి, ఊరికే టమ్కేసుకోవాలి ఏంటి, బిల్డప్లు చేయాలి ఏంటి. కనుక ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, సగటు మానవుడి యొక్క సంకల్పాలు ఆధిక్యత, వికల్పాల క్షీణత ఈ సహజంగా జరుగుతుంటాయి. అందుకని ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఏం కావాలనుకుంటున్నారో దాన్ని స్ట్రాంగ్గా పట్టుకోండి. అది ఆరోగ్యం అవనియండి, ఇల్లు అవనియండి, పెళ్ళి అవనియండి, పిల్లలు అవనియండి, ఇంకోటి ఏదైనా కానివ్వండి. ఎందుకు కావాలని రెండో ప్రశ్న వేసుకోండి. అందులో మిగిలిన దాన్ని స్ట్రాంగ్ చేసుకోండి. మనసులో దాన్నే స్మరించండి. వాచకంలో చెప్పేటప్పుడు కూడా నేను అది కట్టి తీరతాను, నేను అది సాధించి తీరతాను, నేను ఆ ఉద్యోగం కొట్టి తీరతాను చెప్పండి. కర్మణలో యాక్టివిటీస్లో ఉండాలి. మళ్ళీ ఇలా ఊరికే కూర్చుంటే కుదరదు, యాక్టివిటీస్లో ఉండాలి. ముందుకు పని వస్తుంది, చెయ్యాలి. అది కొంతమంది ఊరికే సంకల్పాలు పెట్టి నిమ్మక నీరు ఎత్తినట్టు కూర్చుంటారు, వాళ్ళకి ముందు వస్తే ఏం చేయరు, దాంతో అది గాల్లో కలిసిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది సంకల్ప సిద్ధి. మనం దేన్నైనా సిద్ధించుకోవచ్చు. ప్లాన్ గీసేది మనమే, వాస్తవ రూపంలో తెచ్చేది మనమే, నాశనం చేసేది మనమే, అన్నిటికీ మనమే కారణం. కాబట్టి మనల్ని మనం సరి చేసుకొని, మనల్ని మనం సరిగ్గా చూసుకుంటే ఏదైనా సిద్ధిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.